జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే నా గురువులైన తటవర్తి దంపతులకు, జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు 11 గంటల నుంచి ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు జ్ఞానదాత పద్మ మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఓకే మేడం, నమస్తే. మాది మైలవరం మేడం, హైదరాబాద్ అని పొరపాటుగా పడినట్టుంది. ఓకే, ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుపత్ని అయిన స్వర్ణమాల అమ్మకు ఒక్కసారి శతకోటి ఆత్మరణమాలు తెలుపుకుందాం మాస్టర్స్ అందరం కూడా. అలాగే మాకు భగవద్గీత జ్ఞానాన్ని, వేదాన్ని, గురువాన్ని, శ్లోకాలని అట్లా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న మా గురువు గారులైన సీతాకుమారి గురువు గారికి, అనుష మేడం గారికి కూడా ఒక్కసారి కృతజ్ఞతలు, ఆత్మప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈ సందర్భంగా ఈ రోజు నాకు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం వారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి సదా కృతజ్ఞతతో ఉంటాను మాస్టర్స్. థ్యాంక్ యూ. మనం కొన్ని రోజులుగా నవగ్రహాల గురించి తెలుసుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు గురుడి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. నాకు తెలిసినంత, నేను తెలుసుకున్నంత మీకు తెలియజేస్తాను మాస్టర్స్. థ్యాంక్ యూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఒక్కసారి ఆ నవగ్రహాల పేర్లు, వారి భార్యల పేర్లు ఒకసారి తెలుసుకుందాం మాస్టర్స్ అందరం. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శనేశ్వరుడు అంటే శనీశ్వరుని అలా పిలుస్తాము, రాహువు, కేతువు, వీళ్ళు మన నవగ్రహాలు. వీరి భార్యలు, సూర్యుడి భార్య పేరు ఉషా ఛాయాదేవి, చంద్రుడు రోహిణి, కుజుడు భార్య పేరు శక్తిదేవి, బుధుడు జ్ఞానశక్తిదేవి, గురుడు తారాదేవి, శుక్రుడు సుకీర్తిదేవి, శనేశ్వరుడు అంటే శనీశ్వరుడి భార్య జ్యేష్ఠాదేవి, రాహువు కరాళీదేవి, కేతువు చిత్రాదేవి. వీళ్ళ ధర్మపత్నులు అనమాట. ఓకే అండి, వీళ్ళలో మనం ఇప్పుడు గురుడి గురించి అంటే బృహస్పతి అనే గ్రహం గురించి మనం తెలుసుకుందాము. ఒక్కసారి ఆయన స్తోత్రం చెప్పుకుందాము. ఓం దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధి మంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధి మంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధి మంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. అంటే దీని అర్థం తెలుసుకుందాం మాస్టర్స్ అందరం. దేవానాంచ ఋషీనాంచ అంటే దేవతలకు కానీ ఋషులకు కానీ, గురు కాంచన సన్నిభం గురు సమేతంగా బాసిల్లేటటువంటి వాడు ఎవరు? బృహస్పతి గ్రహం. బుద్ధి మంత్రం త్రిలోకేశం మనకు మంచి బుద్ధుల్ని, సన్మార్గాన్ని తెలియజేసేవాడు అని అర్థం. అటువైపుగా మనల్ని ప్రచోదన చేస్తాడనమాట, మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని తీసుకునేలాగా. తం నమామి బృహస్పతిం అంటే అటువైపుగా మనల్ని ఆ మార్గాన్ని చూపుతూ త్రిలోకాల్లో కూడా మనకి ఈ బృహస్పతి అని చెప్తున్నాడు. ఓకే, మనం ఈ నవగ్రహాలు దేవాలయాలకు వాటికి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. అప్పుడు కూడా ఒక చిన్న శ్లోకాన్ని చెప్పుకోమని చెప్తారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇలా ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ మనం ప్రదర్శన చేయాలంటండి. మనం ఇప్పుడు నవగ్రహాల్లో 5వ వాడైనటువంటి గురుడి గురించి తెలుసుకుందాం. అంటే బృహస్పతి గ్రహం దాని గురించి తెలుసుకుందాం.
ఆయన పుట్టుక గురించి వివరించుకుందాం కొంచెం. బ్రహ్మ ముఖం నుండి పుట్టిన వారిలో అంగీరసుడు అనే ప్రజాపతి మహా తపస్వి. బ్రహ్మ ముఖఛాయల నుంచి పుట్టిన వాడిలో అంగీరసుడు అనే ప్రజాపతి మహా తపస్వి. ఆయన మహా తపస్వి అంట. ఈయన కొన్ని రోజులు బ్రహ్మ కోరికపై తపస్సుకు పోయిన అగ్నికి బదులు అగ్ని బాధ్యతలు స్వీకరించాడు. ఈయన కొన్ని రోజులు బ్రహ్మ కోరిన కోరిక మేరకు అగ్నిదేవుడు తపస్సు చేయటానికి వెళ్తే ఆయనకి బదులుగా అగ్నికి బదులుగా అగ్ని బాధ్యతల్ని అంగీరసుడు స్వీకరించాడు. ఆయన బాధ్యతల్ని ఈయనకు ఎవరికి అంగీరసుడికి శివ అనే స్త్రీతో వివాహమైంది. అగ్ని తేజస్సుతో వీరికి 7 పుత్రులు పుట్టారు. ఎవరికి? అంగీరసుడికి శివ అనే స్త్రీకి 7 పుత్రులు పుట్టారు. వారిలో ఏడోవాడు ఈయన గురుడు అన్నమాట. అంటే బృహస్పతి అనే గ్రహం. ఈయన తపస్సుతో మహాబుద్ధిమంతుడే దేవగురువు అయ్యాడు. ఈయన చేసే తపస్సులతో మహాబుద్ధిమంతిగా ఉంటూ దేవతలందరికీ కూడా గురువుగా మారాడనమాట. బుద్ధికి మారు పేరు బృహస్పతిగా పేరు తెచ్చుకున్నాడు. బుద్ధిమంతులుగా ఉండడానికి మారు పేరు ఏంటంటే బృహస్పతి అనే పేరు తెచ్చుకున్నాడు బాగా. కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని కూర్చి ఘోర తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి బృహస్పతిని గ్రహముగా చేశాడు. కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తే గురుడు ఆ తపస్సుకు మెచ్చి అనుగ్రహించి ఆయన బృహస్పతి అనే గ్రహముగా చేశాడు. దేవతల వెంటే ఉంటూ గురువుగా వారి బాగోగులు చూస్తూ అనుక్షణం వారిని రక్షిస్తూ గురువుగా తన పేరు సార్థకం చేసుకున్నాడు. ఎప్పుడు కూడా ఆ దేవతల వెంటే ఉంటూ దేవతలందరికీ గురువు అంటండి ఈయన బృహస్పతి అనే గ్రహం గురుడు. వాళ్ళ వెంటే ఉంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, అంటే ఆ రాక్షసుల నుంచి వారిని ఏమన్నా ఇబ్బందులు పడుతున్నా వారిని రక్షించుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అనుక్షణం వారిని రక్షిస్తూ గురువుగా తన పేరును సార్థకం చేసుకున్నాడు. ఈయనని వాచస్పతి అని కూడా అంటారు. ఈయనకి మరో పేరు వాచస్పతి. ఈయన శాంతమూర్తి అయి సాత్విక స్వభావము కలిగి సత్వగుణ ప్రధానుడై, ఇంకా ఈయన ఎలా ఉంటాడంటే శాంతమూర్తి అయి ఇప్పుడు ప్రశాంతంగా ఉండంట. సాత్విక గుణం ఉన్న వాళ్ళే ప్రశాంతంగా ఉంటారు. సత్వగుణ ప్రధానుడై గుండ్రని ఆకృతితో, ఆయన ఆకారం ఎలా ఉంటుంది? గుండ్రని ఆకృతితో పొడవైన శరీరము కలిగి గజవాహనుడై, అంటే ఆయన వాహనం ఏంటి? గజము అంటే ఏనుగు. బ్రాహ్మణ కులస్థుడై, ఆయన కులము బ్రాహ్మణుడు. కోరిన వారందరినీ కటాక్షిస్తూ ఉంటాడు. ఆయన కోరిన వారందరినీ కూడా కటాక్షిస్తూ వరములు అందిస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ఈయనకు ఇష్టమైనవి శనగలు, బంగారము, మామిడి, సపోటాలు అని చెప్తున్నారు. మనం ఏమైనా ప్రసాదాలు పెట్టాలనుకుంటే గురుడికి శనగలు, బంగారం, మామిడి, సపోటాలు ప్రీతికరం అంట ఆయనకి. వారాలలో గురువారం అధిపతి. మనకి 7 వారాలు ఉంటాయి కదా, ఆ వారాలలో గురువారం ఆయనకి ఇష్టమైన రోజు. హేమంత ఋతువు ఆయనకి ఇష్టమైన నెల. దత్త జయంతి, గురు పూర్ణిమలు ఈయన పండుగలు మనకి వస్తాయి కదా. దత్త జయంతి, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ వస్తాయి కదా, ఆయనకి ఇష్టమైన పండుగలు అంటారు గురుడికి. కనకపుష్య రాగాన్ని బంగారు ఉంగరంలో ఉంచి చూపుడు వేలుకు ధరించిన, గురు పూర్ణిమ రోజు గురుస్తవము పారాయణం చేసిన, దత్త జయంతి రోజు దత్తస్తవము పారాయణం చేసిన, సాయి మందిరాల్లో సాధువులకు భేదలకు అన్నదానము చేసిన, గురుడు దగ్గర 16 పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసిన, పసుపు రంగు వస్త్రాలతో గురుడిని అలంకరించిన, పసుపు మాలలతో పూజించిన, శనగలు దానం చేసిన గురు అనుగ్రహం పొంది అన్నింటా విజయాన్ని పొందుతారు అని చెప్తున్నారు. కనకపుష్య రాగం అనే స్టోన్ ఒకటి ఉంటుందండి. ఆ స్టోన్ ని బంగారు ఉంగరంలో ఉంచుకొని దాన్ని చూపుడు వేలికి ధరించిన, గురు పూర్ణిమ రోజు గురుస్తవం ఆయన స్తోత్రం పారాయణం చేసినా గాని, దత్త జయంతి రోజు కూడా ఆయన స్తోత్రం పారాయణం చేసిన, సాయి మందిరాల్లో మనకి అన్నదానాలు జరుగుతూ ఉంటాయి కదా, అలా అన్నదానాలు చేసినా గాని ఆయన దగ్గర 16 పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసిన, పసుపు రంగు వస్త్రాలతో ఆయన అలంకరించాలంటండి. పసుపు పూలలతో ఆయన్ని పూజించాలంట, పసుపు రంగు పూలలతో. అలాగే ఆయన ప్రసాదం శనగలు దానం చేసిన ఆ గురు అనుగ్రహం పొంది అన్నింటా మనం విజయాన్ని సాధిస్తాము అని చెప్తున్నారు. రాశులలో ధనస్సు, మీన రాశులకు అధిపతి ఈయన. నక్షత్రాలలో పునర్వసు, విశాఖ నక్షత్రాలకు అధిపతి. ఈయన ఆకాశతత్వం కలిగిన వాడు. ఆకాశం ఎంతో విశాలమైంది కదండి, అనంతము విశాలము ఆకాశం ఎప్పుడు కూడా.
గుణాలలో సత్వగుణం కలిగిన వాడిన, ఈయనకుండే గుణాల్లో సత్వగుణం కలిగిన వాడు. ఇంకా ఈ గురుడు దేనికి ప్రతీక అంటే సంపదకు, సంతానానికి, ఆధ్యాత్మిక చింతనకు, దైవభక్తికి, జ్ఞానానికి ప్రతీక అని చెప్తున్నారు. మనకి మంచి సంపద రావడానికి, మంచి సంతానాన్ని కలిగించడానికి, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేయడానికి, దైవభక్తికి, మంచి జ్ఞానాన్ని ఇవ్వటానికి ఈయన ప్రతీక అని చెప్తున్నారు. వారాల్లో మనకి గురువారం ఇష్టమైన రోజు అని కూడా చెప్తారు. గురువారం సాయిబాబాని, దత్తాత్రేయుల వారిని, దక్షిణామూర్తిని పూజిస్తాం. గురువారం ఎక్కువగా మనం ఈ గురువుల్ని, సాయిబాబాని, దత్తాత్రేయుల వారిని, దక్షిణామూర్తిని వీళ్ళని పూజిస్తాం. ఈ గురువు అనుగ్రహం వల్ల జీవితంలో ఉన్నత స్థాయి, సద్బుద్ధి, అదృష్టం లభిస్తాయని హిందువుల ధర్మం నమ్ముతుంది. ఈ గురువుల అనుగ్రహం వల్ల, వాళ్ళు పూజించడం వల్ల మనకి జీవితంలో మంచి సద్బుద్ధిని, అంటే దుర్బుద్ధి కలగకుండా మంచి సద్బుద్ధి కలిగేలాగా ఉండేలాగా, అలాగే మంచి అదృష్టం వచ్చేలాగా, అలాగే మన హిందువులు నమ్ముతారంటండి. అలా వాళ్ళు మనకి కలిగిస్తారని. గురుతత్వం అంటే చీకటి వైపు నుండి వెలుగు వైపుకు నడిపించే దివ్యమైన జ్ఞానం. ఆ గురువు బోధన ఎలా ఉంటుంది అంటే మనల్ని చీకటి వైపు నుండి వెలుగు వైపుకు నడిపించే దివ్యమైన జ్ఞానాన్ని అందిస్తారు వాళ్ళు. మరియు ఆత్మను పరమాత్మలతో అనుసంధానం చేసే ఆధ్యాత్మిక మార్గం. మన ఈ ఆత్మను ఆ పరమాత్మతో అనుసంధానం చేసేలాగా మార్గాన్ని చూపుతారు అని చెప్తున్నారు. జీవాత్మ నుండి పరమాత్మ వైపుకు మనం ఎలా వెళ్ళాలి అంటే గురుడు జీవులలోని అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక జాగృతిని కలిగిస్తాడు. మనం ఈ జీవాత్మ పరమాత్మ వైపు వెళ్ళాలి అంటే ఆ గురుడు ఏం చేస్తాడు, మన అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి చీకటి మాలిన్యాన్ని అన్నిటిని తొలగించి, అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మికంగా మనల్ని వెలుగులోకి తీసుకొస్తాడు అని చెప్తున్నారు. మనిషిలో ఉన్న ద్వేషాన్ని, అహంకారాన్ని తగ్గించి విశ్వ ప్రేమను, దైవత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని మనకు ప్రసాదించేవాడే గురువు. అంటే ఆ గురుడు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని, ద్వేషం అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఉంటాయి కదా మనలో, వాటన్నిటిని కూడా తొలగించి విశ్వ ప్రేమ, ఈ విశ్వంలో ఉన్న వాటన్నిటిని కూడా మనం ప్రేమించే విధంగా, దైవత్వాన్ని, అన్నిట్లో కూడా దైవత్వాన్ని చూసే విధంగా అలాంటి తత్వాన్ని మనకు ప్రసాదించేవాడే గురుడు అని చెప్తున్నారు. గురుడు ఆకాశ తత్వానికి అధిపతి. ఆకాశం ఎలాగైతే అనంతమో విశాలమైనదో అలాగే పరిపూర్ణ జ్ఞానం కలిగిన ఆత్మ ప్రాపంచిక విషయాల్లో ఉన్నప్పటికీ వాటికి బందీ కాదు. ఎంత పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన ఆత్మ అయినా సరే ప్రాపంచిక విషయాల్లో చిక్కుకొని ఉన్నప్పటికీ కూడా వాటికి బందీ కాదు అని చెప్తున్నారు. గురుడు ప్రతి మనిషిలోనూ వివేక రూపంలో ఉంటాడు. ఏది మంచో ఏది చెడో మనకు తెలియజేస్తూ మనకు ఒక మార్గదర్శిలాగా మనల్ని జాగృతం చేస్తుంటాడు. ఈ గురుడు ప్రతి ఒక్క మనిషిలో కూడా అవివేకలా కాకుండా వివేక రూపంలో ఉంటూ మనకి ఏది మంచో ఏది చెడో తెలియజేస్తూ మనకి మంచి మార్గదర్శనాన్ని చూపిస్తూ మనల్ని ఎరుకుపరుస్తూ ఉంటాడంట, జాగృతం చేస్తూ ఉంటాడు. జ్యోతిష శాస్త్రాల్లో గురుడిని భేదకారుడు అని కూడా అంటారు. మనకి జ్యోతిషాలు చూస్తారు కదా, ఆ శాస్త్రంలో ఆయనకి మరో పేరు భేదకారుడు. మనలోని సత్వగుణానికి, దైవ చింతనకు, ధర్మాచరణకు కారణం గురుడే. మనలో ఉన్నటువంటి సత్వగుణానికి, మనం దైవ చింతనకి, ధర్మంగా నడవటానికి కారణం గురుడే. గురుబలం ఉండాలి అని. గురుబలం బాగున్నప్పుడు మనిషికి అహంకారం తగ్గి పరమాత్మ వైపుకి తపన పెరుగుతుంది. గురుస్థానం, గురుబలం అంటారు కదండి జాతకాల ప్రకారంగా. అలా గురుబలం బాగున్నప్పుడు మనిషికి అహంకారం అనేది తగ్గిపోయి ఆ పరమాత్మ వైపుకు తపన పెరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ ధ్యానంలోకి వచ్చామంటేనే మనకి కూడా గురుబలం బాగున్నట్టే అర్థం అని నేను అనుకుంటున్నాను మేడం. అప్పుడు మనలో స్థితప్రజ్ఞత పెరిగి సుఖం వచ్చినా పొంగిపోకుండా, దుఃఖం వచ్చినా కుంగిపోకుండా రెండింటిని సమదృష్టితో అధిగమిస్తాడు. ఇప్పుడు మనకి ఈ గురుబలం బాగుండి మనలో ఉన్న అహంకారం అంతా తగ్గిపోయి ఆ పరమాత్మ వైపుకు చింతన అంటే ఆలోచన చేసినప్పుడు ఏమవుతుంది, మనలో స్థితప్రజ్ఞత పెరిగి మనం ఏమవుతాము, సుఖం వచ్చినా గానీ దుఃఖం వచ్చినా గానీ రెండింటికి పొంగిపోకుండా కుంగిపోకుండా సమదృష్టితో చూస్తామంట. ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటాడు. మన ఇంద్రియాలని ఎప్పుడు కూడా నియంత్రణలో ఉంచుకుంటాము, దేనికి ఎక్కువగా కుంగిపోకుండా పొంగిపోకుండా. ప్రశాంతమైన మనసుతో పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తాడు. మన మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాటికి అనుగుణంగా స్పందిస్తాము. సహనం, వినయం కలిగి ఉంటాడు. ఎప్పుడైనా సరే ఆ పరిస్థితులు తగ్గట్టుగా సహనంగా, వినయంగా ఉంటాము. గురుతత్వానికి మూల స్తంభం ధర్మము.
ఆయన ఇంకా ధర్మంగా ఉంటాడంట. విశ్వ నియమాలను నైతిక విలువలను గౌరవించడం గురుని లక్షణం. ఈ విశ్వంలో ఉన్నటువంటి నియమాలను నైతిక విలువలను గౌరవించడం ఆ గురుడి లక్షణం. నిజానికి మన జీవితంలో గురుడి పాత్రే కాదు, మన జీవితంలో ఒక గురుడి పాత్రే కాదండి, నవగ్రహాలన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయని చెప్తున్నారు. నవగ్రహాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయండి. ఏంటంటే వేటి రూపంలో ఉన్నాయంటే ధాతువులు, ఎముకలు, రక్తము, మజ్జ, మాంసము, ఇంకా వివిధ అవయవాలు, ఇవన్నీ కూడా నవగ్రహాలకి ప్రతీకలు అంటండి. ఇవన్నీ మన శరీరంలో ఉంటాయి కదా, అంటే మన శరీరంలోనే నవగ్రహాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే 24 గంటలు మన చుట్టూ ఉండే ఈ కాంతి ప్రపంచం అంతా కూడా నవగ్రహాల నుంచి మనల్ని వచ్చి చేరుతున్నాయి. మన చుట్టూ ఉండే ఈ కాంతి ప్రపంచం అంతా కూడా అంటే నవగ్రహాల్లో ఒకళ్ళే కదా, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ కూడా అంటే మనల్ని వచ్చి చేరుతున్నాయి అనమాట ఆ నవగ్రహాలు కూడా కాంతి రూపంలో. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో కూడా నవగ్రహాలకు సంబంధించినవే ఉంటాయంటండి. అవేంటంటే నవగ్రహాలు 9, నవధాన్యాలు 9 అని కూడా అంటాము. అలాగే సూర్య భగవానికి సంబంధించిన ధాన్యం ఏంటంటే గోధుమలు, గోధుమ పిండి అంట. చంద్ర భగవానికి సంబంధించింది బియ్యము, వడ్లు. కుజగ్రహానికి సంబంధించినవి కందులు, కందిపప్పు. బుధ గ్రహానికి సంబంధించినవి పెసర్లు, పెసరపప్పు. గురుడికి శనగలు. శుక్రగ్రహానికి అలసందలు, బొబ్బర్లు. శని గ్రహానికి నువ్వులు. రాహువుకి మినుములు. కేతువుకి ఉలవలు. చూడండి, అంటే ఇవన్నీ మన రోజువారీ జీవితంలో రోజు తీసుకుంటాం కదా. ఇలా మన ప్రతిరోజు తినే ఆహారంలో చిరుధాన్యాలలో కూడా ఈ నవగ్రహాలు ఉన్నాయి అని చెప్తాము. అలాగే మన జాతకాల ప్రకారంగా చూసుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా గురుబలం బాగా ఉండాలంట. ప్రతిరోజు ఉదయాన్నే లేచి అలా ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి గడపకి పసుపు రాసి మనం ఆడవాళ్ళం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దానికి గురుబలం పెరగటానికి. అలాగే దాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకొని పసుపుని కొద్దిగా చేతిలోకి తీసుకొని కొంచెం నీళ్ళ చుక్కేసి దాన్ని నుదుటిన బొట్టుగా కూడా పెట్టుకోవచ్చంట. అలా చేస్తే మన జాతకంలో గురుబలం పెరిగి మనం అనుకున్న విజయాలన్నీ సాధిస్తాము అని చెప్తున్నారు. మనకి గురుబలం పెరిగితే మనం ఈ విజయాలని సాధిస్తాము, ఇలా చెయ్యాలి అని చెప్తున్నారు. అలాగే మనం జ్ఞానాన్ని పొందుటకు ఒక గురువుని ఎలా ఆశ్రయించాలంటే మనం మంచి జ్ఞానాన్ని పొందాలి. అలా జ్ఞానాన్ని పొందాలంటే మనం ఒక గురువుని ఎలా ఆశ్రయించాలి అంటే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయం 34వ శ్లోకంలో ఒక శ్లోకం చెప్తారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయో ఉపదేక్షంతి తే జ్ఞానన్ జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయో ఉపదేక్షంతి తే జ్ఞానన్ జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానినస్తత్వదర్శినః అంటే మనం జ్ఞానాన్ని పొందటానికి ఒక గురువు వద్దకు వెళ్ళినప్పుడు మనం వినయ విధేయులతో ఆయనకు సేవ చేయాలంటండి. వినయంతో చక్కగా ఆయన దగ్గర నుండి దివ్య జ్ఞానాన్ని వినాలి. తర్వాత ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటిని వినయంతో అడగాలి. ఈ విధంగా ఒక గురువుని ఆశ్రయిస్తే మనకి మంచి జ్ఞానాన్ని తెలియజేస్తారు అని చెప్తున్నారు. అలాగే ఇంకో విషయం మీకు తెలుస్తుంది ఏంటంటే అది మా నవగ్రహాల్లో ఉండే గురుడిని గురువు అంటారు. ఆ గురుడినే మనకు గురువు అని కూడా అంటారు. సాయిబాబాని గురువు అంటారు. దత్తాత్రేయులు అని కూడా గురువే అంటారు. అలాగే దక్షిణామూర్తిని గురువే అంటారు. మనకి విద్య చెప్పేవారిని అంటే చదువు చెప్పేవాళ్ళని కూడా గురువే అంటాం, చూసారా. అలాగే స్నేహితుల్ని మనం బయట మాట్లాడుకునే వాళ్ళని కూడా గురువు అని కూడా మాట్లాడుకుంటారు. అసలు గురువు అంటే ఎవరు? వీళ్ళందరినీ గురువే అంటాం కదా. మనకి స్నేహితులు వాళ్ళందరూ కూడా గురువు అని పిలుచుకుంటారు. అసలు నిజమైన గురువు ఎవరు అని ఆలోచన చేస్తే ఆత్మే గురువు అని, ఎవరి ఆత్మే వాళ్ళకి గురువు అని తెలుసుకోవాలి అని చెప్పారు. మీరు ఎంతమందిని బయట ప్రాపంచికంగా ఎంతమందిని పిలుచుకున్నా మన ఆత్మే మన గురువు అని తెలుసుకోవాలి ఆఖరికి అని చెప్తున్నారు. ఇంకా మనకి భగవద్గీతలో ఇంకో శ్లోకం చెప్పారండి. 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానన్ ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానన్ ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. ఆత్మైవ రిపురాత్మనః అంటే ఎవరి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి గాని ఆత్మ పతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మయే శత్రువు. మన ఆత్మే గురువు అని చెప్పుకున్నాం కదా.
అందుకని ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని చెప్తారు కదా మన పత్రిజీ. అలాగే ఎవరికి వారే ఆత్మోద్ధరణ, ఆ ఆత్మని ఉద్ధరించుకోవాలి. అంతేగాని ఆత్మని పతనం చేసుకోకూడదు అని చెప్తున్నారు. ఆత్మకు ఆత్మయే శత్రువు, ఆత్మకు ఆత్మయే బంధువు. మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనకు అక్కడ శత్రువుగా మారాలా, బంధువుగా మారాలా అనేది మనమే తెలుసుకోవాలి. మన ఆలోచనలే మనకు బంధువులు. అందువల్ల మనం నిజమైన గురువుని కనుక్కోవాలంటే మనం బయట ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకొని మన లోపలికి చూడాలి. మనం నిజమైన గురువుని తెలుసుకోవాలి అంటే మనం బయట ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే బయట ప్రాపంచికంగా ఇవే కనిపిస్తాయి. మన నిజమైన గురువులు అనేది మనకు బయట కనపడించరు. మన నిజమైన గురువు మన లోపలే కనిపిస్తాడు. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు, ధ్యానం చేసినప్పుడు మాత్రమే. బయట ఎవరుంటారు అంటే గురువింద గింజలు మాత్రమే ఉంటారు తప్ప నిజమైన గురువులు ఉండరు అని చెప్తున్నారు. గురువింద గింజలు అంటే దాని కింద నలుపుని అది చూసుకోకుండా నేను ఎర్రగా ఉన్నాను అంటుందంట. అలానే చాలా మంది గురువులు ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. వారి తప్పులు వారు తెలుసుకోకుండా. కాబట్టి వారిని కాకుండా నిజమైన గురువు మన లోపలే ఉన్నాడు, ఆయన్ని చూసుకుందాము అని చెప్తున్నారు. అందుకే మన గురువు గారు ఏం చెప్పారు, మన శ్వాసే మన గురువు అన్నారు. మన శ్వాస రూపంలోనే మన గురువు ఉన్నాడు అని. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుకే ఇచ్చారు. అంటే ఆ దైవం కన్నా గురువే ఎక్కువ అని అర్థం అన్నమాట. తల్లి జన్మనిస్తుంది, తండ్రి జీవితాన్ని ఇస్తాడు. మంచి జ్ఞానంతో ఉండాలని చెప్పి ఆ తండ్రి తన పిల్లల్ని గురువు వద్దకు తీసుకెళ్తాడు. ఆ గురువు జ్ఞానాన్ని పంచడంతో పాటు ఆ దైవానికి దగ్గర కావడానికి వారధిగా మారతాడంట గురువు. మనకు తల్లి జన్మనిస్తుంది, తండ్రి మంచి జీవితాన్ని ఇస్తాడు. జీవితంతో పాటు ఆ గురువు దగ్గరికి మంచి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి తీసుకెళ్తాడు. ఆ గురువు ఆ దైవానికి దగ్గర కావడానికి ఒక వారధిలాగా మనకి మారతాడంట. ఇంకా మనకేం చెప్తున్నారంటే తృప్తికి అధిపతి గురుడు అని కూడా చెప్తున్నారు. ఎప్పుడు తృప్తిగా ఉండేలాగా తృప్తికి అధిపతి గురుడు అని చెప్తున్నారు. మనకు గురుబలం సరిగ్గా లేకపోతే తృప్తి అనేది మన జీవితంలో ఉండదని చెప్తున్నారు. మనకి గురుస్థానం గురుబలం అనేది సరిగ్గా లేకపోతే తృప్తి అనేది ఉండదు, మన జీవితంలోనే ఉండదు. ఏ విషయంలోనైనా అసంతృప్తిగానే ఉంటాం తప్ప తృప్తిగా ఉండలేం. గురుబలం గనక మనకి సరిగ్గా లేకపోతే మన జాతకంలో ఏ విషయంలో అయినా సరే అసంతృప్తిగానే ఉంటామంట. మనకు ఒక వస్తువు దొరికినా, ఒక కోరిక తీరినా సరే ఇంకో కోరిక వస్తుంది, అక్కడ అసంతృప్తి ఏర్పడుతుంది. అలానే ఉంటామంట. గురుబలం బాగుండాలి, గురుబలం యాక్టివేషన్ జరగాలి అంటే మనకి మనం ప్రతిరోజు వేసుకునే బట్టల్లో పసుపు రంగు బట్టలు ఉండేలాగా చూసుకోవాలంట. మన గురుబలం బాగుండాలి, ఆ యాక్టివేషన్ బాగా జరగాలి అనుకుంటే. అందుకనే స్త్రీకి తాలిబొట్టు కూడా పసుపు రంగులోనే ఉంటుందంటండి. పసుపు తాటే కట్టిస్తారంట. అందుకని గురుబలం ఉండేలాగా తృప్తి కదా, తృప్తికి నిదర్శనం కదా, తృప్తిగా బతుకమ్మ అని. ఆడవారు వారి కాళ్ళకు కూడా పసుపు రాసుకునేది అందుకని చెప్తున్నారు. అలాగే జలుబు చేసినప్పుడు మనం దాని చిటికెడు పసుపు వేసుకుంటాము, పాలల్లో పసుపు వేసుకొని తాగుతాము. అలాగే ఫారిన్ కంట్రీస్ లో అంటండి పసుపుని ఒక టాబ్లెట్ లా కూడా వాడతారంట. ఇలా పసుపు రంగును వాడడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది అని చెప్తున్నారు. సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఒక ఒక మనకి పాజిటివ్ ఉంది, దాంట్లో యూజ్ ఉంది. కానీ జాతకాల ప్రకారంగా చూసుకుంటే ఒకటి ఉంది. ఇట్లా మనకి గురుబలం పెరుగుతుంది అనమాట. ఇంకా గురుబలం పెరిగేటటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయండి. మనం అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం వల్ల కూడా, మనం అక్కడికి వెళ్ళి నిద్ర చేయడం వల్ల కూడా మనకి గురుబలం, గురుస్థానం పెరుగుతుందంట. అవేంటంటే దత్తాత్రేయుల మందిరాలు. అవి ఎక్కడున్నాయి? గానిగాపూరు, కురువాపురం, పిఠాపురం ఇటువంటి ప్రదేశాల్లో నిద్ర చేయడం వల్ల కూడా గురుబలం అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుందంటండి మనకి. దత్తాత్రేయుని మందిరాల్లో అలా వాటిలో అక్కడికి వెళ్ళి మనం ఒక రోజు 2 రోజులు నిద్ర చేసి రావడం వల్ల కూడా మనకి గురుబలం పెరుగుతుంది ఆటోమేటిక్ అని చెప్తున్నారు. అలాగే సాక్షాత్ దక్షిణామూర్తి తత్వం నెలకొని ఉన్న అరుణాచలంలో నిద్ర చేసిన, అలాగే గిరి ప్రదక్షిణ చేసినా కూడా గురుబలం అనేది యాక్టివేషన్ జరుగుతుందంట బాగా. దక్షిణామూర్తి
అరుణాచలం. అలాగే గిరి ప్రదక్షిణ చేసినా సరే అక్కడికి వెళ్ళి మనకి గురుబలం అనేది యాక్టివేషన్ బాగా జరుగుతుందని చెప్తున్నారు. గురుబలం బాగుంటే మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకునే లోపే ఆ పని జరిగిపోతుందంటండి. మనకి గురుబలం అనేది, గురుస్థానం అనేది బాగుందనుకోండి మన జాతకంలో, మనం ఒక పని ఏదైనా సరే చెయ్యాలి అనుకునే లోపే ఆ పని జరిగిపోతుందంట. మనకి ఉదాహరణకి ఏంటంటే, మనం ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ పెళ్లి చేయాలి అని అనుకుంటాం అంతే. వెంటనే మనం అనుకునే లోపే వేరే మంచి సంబంధాలు రావటం, వాళ్ళే వచ్చి మన పిల్లల్ని అడగటం, అసలు అనుకునే లోపే సంబంధం కుదిరిపోవడం, పెళ్లిళ్ళు అయిపోవటం అలా జరిగిపోతుందంటండి. అలాగే మనం ఏదైనా మంచి ఒక ఉద్యోగం రావాలి, మనం ఏదైనా అప్లై చేద్దాము దానికి, ఆ ఇంటర్వ్యూకి అనుకునే లోపే వాళ్ళే పిలిచే అంతగా మనకి అంత ఫాస్ట్ గా జరిగిపోతాయి అన్నమాట. మన గురుబలం గనక బాగుంటే, ఆ స్థానం గనక బాగుంటే. అలాగే గురుబలం బాగుందనుకోండి, ఉదాహరణ చెప్పుకుందాం. ఒకతనికి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి. అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగిన దాని ముందే అంబులెన్స్ ఉండి, ఆ అంబులెన్స్ ఆయనకి సహాయపడే అంతగా గురుబలం బాగుంటే గనక అంత త్వరగా ఆయనకి వైద్యం అందుతుందంట. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా చూసి అంబులెన్స్ ని పిలిచి తీసుకెళ్లి హాస్పిటల్కి ఇంత జరగాలి కదా ప్రాసెస్. ఈ లోపు తనకి ఏదైనా జరగవచ్చు. కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన దాని ముందే అంబులెన్స్ ఉండేలాగా, వెంటనే అంబులెన్స్ లో తీసుకొని ఆక్సిజన్ పెట్టి అన్ని వెంటనే వైద్యం అందేలాగా అంత సహాయం మనకి ఆ గురుడు అనేవాడు చేస్తాడంట మనకి, గురుబలం బాగుంటే. అలాగే మనకి ఇంకో మాట కూడా చెప్తారు ఏంటంటే, దైవమైన చూపలేడు మంచి గురువుని, సద్గురువైతే చూపగలడు దేవుని అని చెప్పి మనకు పాట కూడా ఉంటది. ఆ దైవం కూడా చూపలేడంట మంచి గురువుని, కానీ మంచి గురువు అయితే మాత్రం దైవాన్ని చూపుతాడంట అని ఓ మహాకవి చెప్తారు. గురువు త్రిమూర్తి స్వరూపానికి, మన ఈ గురువు అనేది త్రిమూర్తి స్వరూపం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అఖండ మేధా సంతృప్తి, అపారమైన జ్ఞానం కలిగిన బృహస్పతి దేవతలకే గురువుగా వర్తిల్లాడు. ఆయన ఏంటి? గురువు త్రిమూర్తి స్వరూపం అంట. అఖండమైన మేధా సంపత్తి ఆయనకి, అపారమైన జ్ఞానం కలిగిన వాడు. బృహస్పతి దేవతలకే గురువుగా మారిండు అనమాట ఆయన, దేవతలందరికీ కూడా. దైవాంశ సంభూతుడైన మానవుడు తన కర్మ ఫలితాన్ని వదులుకొని సంసార సాగరాన్ని అజ్ఞానాంతకారంలో ఎత్తుతూ ఉంటే, ఈ మానవుడు ఏంటంటే తన కర్మ ఫలితాన్ని వదులుకొని సంసార సాగరాన్ని అజ్ఞానంలో కూరుకునేలా చేసుకుంటున్నాడంట. అజ్ఞానాంధకారంలో ఎదుతూ ఉంటే గురువు అతన్ని చేయి పట్టుకొని జ్ఞానం అనే వెలుగులోకి తీసుకెళ్లి మనిషి భగవంతుణ్ణి చేరుకునేందుకు తోడ్పడతాడు. మనం అజ్ఞానంలో కూరుకుపోతుంటే గురువు మనల్ని చేయి పట్టుకొని జ్ఞానం అనే వెలుగులోకి తీసుకెళ్లి మనిషి భగవంతుణ్ణి చేరుకునేందుకు ఒక దారి వేస్తాడంట. ఆయన తోడ్పడతాడు అని చెప్తున్నారు ఆయన. ఈ నవగ్రహాల మీద చిన్న పాట అండి. తరలి రండి గ్రహములార యజ్ఞయాగ వేదికకు, మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుటకు. తరలి రండి గ్రహములార యజ్ఞయాగ వేదికకు, మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుటకు. రవిచంద్ర శుక్ర కృజ రాహుకేతు గ్రహములారా, బుధ శనులను వేడుతున్నాం గురుడితోటి కదలి రండి. రవిచంద్ర శుక్ర కుజ రాహుకేతు గ్రహములారా, బుధ శనులను వేడుతున్నాం గురుడితోటి కదలి రండి. ఏ కలయిక మా బలము, ఏ స్థానము మా శుభము, ఏ జంటగా వచ్చెదరో మాకు దీవెనిచ్చుటకు. ఏ కలయిక మా బలము, ఏ స్థానము మా శుభము, ఏ జంటగా వచ్చెదరో మాకు దీవెనిచ్చుటకు. తరలి రండి గ్రహములార యజ్ఞయాగ వేదికకు, మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుటకు. మా పూజలు స్వీకరించి మాకు దీవెనిచ్చుటకు. మనం చేసే యజ్ఞయాగాదులకు తరలి రండి, మా పూజలను స్వీకరించి మమ్మల్ని దీవించండి అని వారిని వేడుకుంటున్నాం అన్నమాట మనం.
ఓకే మాస్టర్స్, నాకు తెలిసినంతగా నేను ఆ గురుడి పాత్ర గురించి చెప్పాను. ఇది కూడా బ్రహ్మజ్ఞానంతో సమానమే కాబట్టి దీనిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమాపణలు కోరుకుంటూ స్వస్తి చెప్పుకుందాం. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.